హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు కుక్ విత్ ప్రమోద్. ఈ రోజు మనము సింపుల్ గా పన్నీర్ కర్రీ చేసుకోబోతున్నాము. సింపుల్ అని ఎందుకన్నానంటే ఇందులో ఎలాంటి పేస్ట్లు వాడమండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ తప్ప. బ్యాచిలర్స్ చేసుకోవడానికి చాలా చాలా సింపుల్ గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా అద్దరిపోతుంది. ఇంకా ఏ మాత్రం లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. కానీ దానికంటే ముందు మీరు కనుక మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ పన్నీర్ కర్రీ చేయడానికి నేను అగారో ప్రీ సీజన్డ్ కాస్ట్ ఐరన్ కడాయి విత్ గ్లాస్ లిడ్ వాడుతున్నానండి. ఇది ఇండక్షన్ స్టవ్ మీద కూడా కంపాటబుల్ గా ఉంటుంది అండ్ చాలా త్వరగా హీట్ అయ్యి లోపల ఉన్న పదార్థాలు కూడా చాలా ఈవెన్ గా కుక్ అవుతాయి. ఇది లైఫ్ టైం వారంటీతో వస్తుందండి, అంటే చూసుకోవచ్చు ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందో. అండ్ ఈ కాస్ట్ ఐరన్ లో వండుకొని తినడం హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇది 5 లీటర్స్ కెపాసిటీ అండి. కడాయి కూడా చాలా లోతుగా ఉంది. చిన్న క్వాంటిటీస్ నుండి పెద్ద క్వాంటిటీస్ వరకు చాలా సింపుల్ గా ఈవెన్ హీట్ తో కుక్ అవుతాయి. ఇది పర్చేస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను, చూసి కొనుక్కోవచ్చు. 100% వర్త్ ప్రోడక్ట్ అని చెప్తాను నేను. సో ఇందులో ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి. ఈ కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ 2 వేడెక్కాక 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి అవి చిటపటమన్నాక 2 మీడియం సైజ్ తరిగిన ఉల్లిపాయలు వేసి ఉల్లిపాయలు బాగా వేగనివ్వాలండి. బ్రౌన్ అయిపోవాలన్నమాట, అంతవరకు వేగనివ్వాలి. అలా అయితేనే కర్రీ చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది. చూసారు కదా, ఎగ్జాక్ట్ గా ఇలాగే అన్నమాట. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలి. అంటే అప్రాక్సిమేట్ గా ఒక 2 నిమిషాలు అనమాట. ఆ తర్వాత 3 మీడియం సైజు టొమాటోలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. కావాలనుకుంటే చాపర్ లో కూడా వేసుకోవచ్చు, లేదా పేస్ట్ కూడా వేసుకోవచ్చు. అది కంప్లీట్లీ మీ చాయిస్ అనమాట. నేనైతే ముక్కలుగానే వేస్తున్నాను. ఉప్పు కూడా వేసుకుని కుక్ చేసుకుంటే టొమాటోలో ఉన్న నీరు తొందరగా బయటకు వచ్చేస్తుంది. ఒక్క 3 నిమిషాలు మూత పెట్టేసి కుక్ చేసుకుంటే టొమాటోలు బాగా సాఫ్ట్ గా అయిపోతాయి అనమాట. టొమాటోలు సాఫ్ట్ గా అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి, ఇవన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు కుక్ చేసుకున్నాక 1 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసేటప్పుడు ఫ్లేమ్ మాత్రం లోలో పెట్టుకోండి, ఎందుకంటే పెరుగు విరిగిపోయినట్టు అయిపోతుంది. కాబట్టి పెరుగు వేసి మిక్స్ చేసుకుని ఆ తర్వాత మళ్ళీ హైలో పెట్టుకోవచ్చు ఫ్లేమ్ అయితే. ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసి ఇంకొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. గ్రేవీ అంతా పర్ఫెక్ట్ గా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో 200 గ్రాముల పనీర్ క్యూబ్స్ వేసుకోండి. అలాగే 300 ml నీళ్లు కూడా పోసుకుని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మీకు కావాలనుకునేటట్టు అడ్జస్ట్ చేసుకోవచ్చండి. నేనైతే కాస్త దగ్గరగా ఉంచడానికి 300 ml వాటరే పోసాను. మీకు కొంచెం లూజ్ గా కావాలనుకుంటే ఒక 400 to 500 ml నీళ్ళు అయితే పోసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మళ్ళీ ఉడుకుతుంది, చిక్కబడుతుంది కాబట్టి నీళ్లు కాస్త ఎక్కువ పోసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఒక 8 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత ఓపెన్ చేసేసరికి చూసారు కదా, గ్రేవీ అయితే దగ్గరగా చాలా పర్ఫెక్ట్ గా వచ్చింది. ఇప్పుడు ఫైనల్ స్టెప్ అండి. 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ క్రీమ్ వేసుకుని 1/2 టీ స్పూన్ కసూరి మేతి, అలాగే కొద్దిగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి అంతా కూడా మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేయండి. ఒక్క 2 నిమిషాల తర్వాత సర్వ్ చేసేసుకోవచ్చు. ఇది చపాతీతో అయితే చాలా చాలా బాగుంటుందండి. అలాగే జీరా రైస్లోకి, గీ రైస్లోకి, బగారా రైస్లో కూడా చాలా చాలా బాగుంటుంది. వెజిటేరియన్స్కి అయితే పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పొచ్చు. మీరు కూడా ట్రై చేయండి అండ్ ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి. అలాగే అగారో కాస్ట్ ఐరన్ కడాయి విత్ గ్లాస్ లిడ్ మాత్రం ఒకసారి చెక్ చేయండి. చాలా చాలా బాగుంటుంది ప్రోడక్ట్ అయితే అండ్ చాలా హెల్దీ కూడా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేశాక బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ వస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.